రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు. ప్రస్తుతం వచ్చేసి మనం కర్ణాటకలో ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి కూడా ఫార్మ్ స్పాట్ అనేటువంటి టార్ఫ్లిన్ వాడుతున్నటువంటి ఒక రైతు అయితే ఇక్కడ ఉందన్నమాట. అన్ని విధాలుగా వ్యవసాయ రంగంలోనూ అలాగే అన్ని రకాలుగా వాడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ టార్ఫ్లిన్ సంబంధించింది పూర్తి సమాచారాన్ని రైతు మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనకు సోల్జర్ ఏదైతే టార్ఫ్లిన్ ఉందో ఆ రైతే కాదు, ఈ రైతు కూడా గత 2-3 సంవత్సరాల నుంచి అలా వాడడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇతను చెప్పింది ఏంటంటే క్వాలిటీ బాగుంది, మనకు మార్కెట్లో దొరికేటువంటి ఏవైతే వేరే అయితే పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే మనకు ధర తక్కువగా ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి అనమాట. మనకు వేరే పట్టాలు ఏమున్నాయంటే మనకు ఎండకు పెట్టడం వల్ల ఏమవుతుంటే కలర్ షేడ్ కావడం, మనకి ఏదైతే పంట పోసినప్పుడు 2-3 పట్టి గుంజినప్పుడు లాగినప్పుడు చినిపోవడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇతను వాడిన విధానాన్ని చూసి ఈ రైతే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట. మనం ఈ రైతుని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నామాట. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? మాల్యాద్రి. అంటే ఎప్పటి నుంచి మీరు ఈ సోల్జర్ మనకి ఏదైతే పట్టాలో ఎప్పటి నుంచి వాడుతున్నారు? మేము దాదాపు 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. 4-5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఎలాంటి పంటలు ఈ పంటలకే యూజ్ చేస్తారా, ఇంకా ఎన్ని విధాలుగా వాడుతారు? పంటలు ప్రతి ఒక్క పంటకి యూజ్ చేస్తాం. పత్తికి కానీ వరికి కానీ ప్రతి ఒక్క దానికి యూజ్ చేస్తాం. అంటే వర్షం మామూలుగా మనకు వర్షం కిందికి మన కింద పోసి మనకు పైన పంట ఎలాంటి ఇబ్బందులు లేవు. మన కిందికి ఏమైనా వాటర్ రావడం ఎలాంటి ఇబ్బందులు మేము వాడుతున్నాం కదా, ఎలాంటి ఇబ్బందులు వీటి గురించి అయితే. మీరు ఏ పంటలు సాగు చేస్తారు? మీరు పత్తి, వరి, వేరుశనగ, ఎర్రగడ్డలు ప్రస్తుతానికి ఏ అవుతున్నాయి ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు మీరు? మేము 5-6 సంవత్సరాలు చేస్తున్నాం. ఫస్ట్ నుంచి చేస్తున్నాం వ్యవసాయం. 5-6 సంవత్సరాలు ఇవే బరకలు వాడుతున్నాం. అసలు మీ క్వాలిటీ అంటే ఏం బాగుంది దాంట్లో? అంటే మార్కెట్లో దొరికేటువంటి వేరే పట్టాలతో పోల్చుకుంటే మీకు ఏ విధంగా మంచిగా అనిపించింది? మీకు ఫస్ట్ వాడిసిన క్వాలిటీలు మేము బ్లాక్ బాటిల్ వాడుతున్నాం. అవి లోకల్ గా తీసుకొని అవి వాడుకుంటే ఏమవుతుందంటే మేము కళ్ళల మీద అక్కడ రాసుల మీద వేసుకుంటాం కదా, మామూలుగా క్వాలిటీ అది పట్టబోతుంది, మామూలుగా మాలు కూడా ఖరాబ్ అయిపోతుంది. పంట కిందికి అన్ని నష్టపరిహారాలు జరుగుతుంది. కాబట్టి గతం తెలుసుకున్నాక డీలర్తో మేము డీల్ అయ్యి ఇది తీసుకున్న కాడి నుంచి మాకు పట్లు బాగున్నాయి. పట్లు బాగుంది, క్వాలిటీ బాగుంది. పోతే మాకు ధాన్యం కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏ పట్టాలైనా కానీ ఎండకు నెక్స్ట్ వచ్చేసి మంచుకు వర్షానికి ఇవి తడిసిన పూర్తిగా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంటుంది. డ్యామేజీలు ఏమి లేవు. అయితే డ్యామేజీలు లేవు, క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది, క్వాలిటీ బాగుంది, పట్టి గుంజినా కానీ బాగుంటుంది. అంటే ఈ ఏరియాలో మనకు దాదాపు ఎంతమంది వాడుతారు ఈ రైతులు? దాదాపు అంటే చెప్పడం లేదు, ప్రతి ఒక్కరు వాడేటి. అంతకుముందు తీసుకున్న పట్ల ఇది తీసి పక్కన వేస్తారు, ఇవి వచ్చినాక ఇవే వాడుతుంది. ఒక సీజన్ వాడుకోగానే అవి ఇదైపోతుంది. తర్వాత ఇది ఎప్పుడైతే చేత పట్టిందో ఇవే వాడుకుంటాం ఇక్కడ గతం. అంటే ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఏ విధంగా అనిపిస్తుంది మీకు? రైతులకు అంత అనుకూలంగా ఉండి, రేట్లు కూడా బాగానే ఉంది. గత వాడుకుంటే అంటే అవి తీసేస్తే ఇప్పుడు 2-3 సీజన్లు కొడతాయి మాకు అయితే. అంటే మార్కెట్ లో వేరే టార్ఫ్లిన్స్ ఒక సీజన్ కే ఇదైపోతాయి, అన్నిటికీ ఉపయోగం లేదు. అది ఇప్పుడు ఈ వాడుతూ 2-3 సీజన్లు గట్టిగా వస్తున్నాయి. గట్టిగా వస్తాయి, పట్టి గుంజిన అట్నే ఉంది, కలర్ అట్నే ఉంది. మనకు మార్కెట్ లో దొరుకుతున్న ఏవైతే ఉన్నాయో టార్ఫ్లిన్ తో వాటితో పోల్చుకుంటే ప్రత్యక్షంగా నేను చూసినా కానీ ఒక రైతుగా నేను కూడా ఒక పంట నూర్పిడిగా పోసినప్పుడు కానీ మనకు పట్టి లాగుతున్నప్పుడు కానీ ఏదైనా చినిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళు చెప్పిన మాటలే కాకుండా నేను ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా మనకు దాదాపు ఒకసారి తీసుకుంటే మాత్రం 3 సంవత్సరాలు ఖచ్చితంగా 6 సీజన్ల వరకు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం వాడుకునే విధానం ఇంకా కరెక్ట్గా ఉంటే ఇంకిన్ని రోజులు కూడా వాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇది కావాల్సిందంటే తక్కువ ఖర్చులోనే మనకు మంచి ప్రోడక్ట్ కావాలన్నమాట. ప్రత్యక్షంగా మనకు చూస్తేనే అర్థమైపోతుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకు ఏదైతే ఉందో ఈ రథం, దేవుని రథం ఏదైతే ఉందో, వాళ్ళు మనకు పండుగ వచ్చినప్పుడు సీజన్ వరకు వచ్చినప్పుడు మాత్రమే ఇది టార్ఫ్లిన్ బయటికి తీసి పెట్టడం జరుగుతుంది. యథావిధిగా వానకు తడుస్తుంది, ఎండకు ఎండుతుంది, అలాగే నెక్స్ట్ వచ్చేసి మంచు కూడా తడవడం జరుగుతుంది అనమాట. ప్రత్యక్షంగా చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ టార్ఫ్లిన్ ఎంత క్వాలిటీ ఉందనేది కూడా. మనకు మార్కెట్లో దొరికేటటువంటి ఏదైతే అదర్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇదైతే బాగుందని చెప్పవచ్చు అనమాట. మనం ఈ ఏరియాలోనైతే మనం అయితే ఈ సోల్జర్ టార్ఫ్లిన్ అయితే వాడినటువంటి రైతులు అయితే చాలా మంది ఉన్నారు అనమాట. వాళ్ళ మాటలు కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం కర్ణాటకలో ఉన్నాం కాబట్టి మనకు కర్ణాటక రైతులు ఎవరు వాళ్ళ మాటలలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ಚಲೋ ತಗರಿ ಕಂಪನಿ ಚಲೋ ಅದ 2 ವರ್ಷ ಆಯ್ತು ರೀ, ಕ್ವಾಲಿಟಿನ ತಗೊಂಡಿವಿ, ಚಲೋ ಅದ ರೀ, ಏನ್ ಪರವಾಗಿಲ್ಲ ರೀ. పక్కన ఉన్న రైతులు నాకు చెప్పారు అంటే వరికి వాడతాం, ఇది నెక్స్ట్ వచ్చేసి పత్తికి వాడతాం, మొక్కజొన్న అయినా వాడతాం. మీరు ఏ విధంగా అనిపించి మీకే మంచిగా ఉండే ಅಂತ ಹೇಳಕತ್ತೀವಲ್ರಿ. అంటే వాళ్ళని చూసి మీరు తీసుకుంటాం, ಅವ್ರು ಹೇಸಿ ನಾವು తీసుకుంటాం. ಈ ವರ್ಷ ನಾವು 2 ತಗೊಂಡಿವಿ, ಕ್ವಾಲಿಟಿ ಚಲೋ ಅದ. ಏನೇನು ಬಿಸಿಲಿಗೆ ಹಾಕಿದ್ರೆ ಏನಾಗಲ್ಲ, ಚಲೋ ಕ್ವಾಲಿಟಿ. ಇವರು ಮಾರಕ್ಕೆ ಬಂದಾಗ ನಾವು ಬಂದು ತಗೊಂಡಿವಿ,
ತಗೊಂಡದಕ್ಕಾಗಿ ಕ್ವಾಲಿಟಿ ಚಲೋ ಅದಕ್ಕಾಗಿ ನಮ್ಮೂರಾಗ ಎಲ್ಲರಿಗೂ ತೊಗೋಕೆ ಹಚ್ಚಾರ ನಾವು ತೊಗೊಂಡಿವಿ ಏನು ಪರವಾಗಿಲ್ಲ. ఈ రైతు మాటల్లో కావచ్చు, మనం నేను ప్రత్యక్షంగా మనకి ఈ రథం మీద చూస్తున్నప్పుడు కూడా మనకు బ్రాండెడ్ అంటే ఎంత క్వాలిటీ ఉందనేది మనకైతే అర్థమైపోతుంది అనమాట. అయితే ప్రతి రైతు మనకు దాదాపు ప్రజెంట్ ఉన్నటువంటి అంటే ప్రతి పంట వేసినటువంటి రైతు కూడా ఏదన్నా టాప్లిన్ ఖచ్చితంగా ఏ సమయంలోనైనా అవసరమైతే ఉంటుందన్నమాట. అంటే ఇలాంటి బ్రాండెడ్ది మన్నికైనది అని చెప్పవచ్చు అనమాట. ఇలాంటిది వాడుకుంటే మనం ఖచ్చితంగా అంటే తక్కువ ఖర్చులోనే మనకు మంచి టాప్లిన్ అయితే అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. అంటే వేరే మార్కెట్లో దొరికితే పోల్చుకుంటే ఇదైతే మంచిదని చెప్పవచ్చు అనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు అంటే ఈ టాప్లిన్ అయితే వాడుకోవడానికి అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఫార్మర్స్ స్మార్ట్ డీలర్స్ మనకు దాదాపుగా మనకు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక కావచ్చు, దాదాపుగా మన సౌత్ ఇండియాలో మొత్తం అయితే ఉన్నారనమాట. ఎవరైనా డీలర్షిప్ కొరకు కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, కాంటాక్ట్ చేయగలరు. రైతులు మనకు వారి మాటల్లో అంటే మంచి మన్నికైనటువంటి పట్ట గురించి అయితే సమాచారం అయితే అనమాట. మరొక టాపిక్ తోటి కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.